విభజన సమస్యల పరిష్కారానికి జేఏసీ ఏర్పాటు చేస్తానంటూ జనసేనాని చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పాటు కాబోతోన్న విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎవరిని టార్గెట్ చేస్తోంది? జేఏసీ ఏర్పాటును ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్ లో ఉత్కంఠ రేపుతోంది. మళ్లీ జేఏసీ హడావిడి మొదలైంది. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర జేఏసీ పేరుతో వివిధ ఆందోళనలు నిర్వహించినప్పటికీ అది సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఏపీలో జేఏసీల ఊసే లేకుండా పోయింది. విభజన హామీల అమలు కోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ఏపీ బంద్లో బీజేపీ మినహా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ప్రజల తరపున పోరాడేందుకు రంగంలోకి దిగారు జనసేనాని పవన్ కళ్యాణ్. లోక్సత్తా అధినేత జేపీని కలుస్తానని చెప్పిన మర్నాడే జేపీతో భేటీ అయ్యారు. త్వరలోనే ఉండవల్లితో భేటీ కాబోతున్నారు. ఈ క్రమంలో జేఏసీ ఏర్పాటుపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తుతోంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఒకసారి చట్టంలో పెట్టాక ఒక గంభీరమైన సమయంలో రెండు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఎంతో ఉద్రిక్తతలు, ఆశలు, ఆకాంక్షలు ఉన్న నేపథ్యంలో పార్లమెంటులో చాలా లోతైన చర్చ జరిగిన తర్వాత దాన్ని చట్టంలో పెట్టాక ఏరు దాటాక తప్పతగలేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామం దేశానికి. ఇక ప్రభుత్వాల మీద, పార్టీల మీద, పార్లమెంట్ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. జేఏసీ విధి విధానాలు ఎలా ఉంటాయి? రాష్ట్ర విభజన సమస్యల అజెండా ఉంటుందా లేక ప్రత్యేక హోదా ఎజెండాగా ఉంటుందా? భాగస్వామ్య పక్షాలుగా రాజకీయ పార్టీలను చేర్చుకుంటారా లేదా మేధావులు వివిధ రంగాల్లో ప్రముఖులతో సరిపెడతారా అనేది కూడా చూడాల్సి ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. జేఏసీ ఏర్పాటుపై టీడీపీలోనూ రకరకాలుగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు జనసేనకు టీడీపీకి మధ్య సుహృద్భావ వాతావరణమే ఉంది. ఇంకా అలాంటి వాతావరణమే ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఇటీవల టీడీపీ పనితీరు మీద, చంద్రబాబు వ్యవహార శైలి మీద పవన్ సూటిగానే విమర్శలు చేశారు. ఇప్పుడు ఇదే టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేయబోయే జేఏసీ కేంద్రంలో ఉన్న జేఏసీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తే పరిస్థితి ఏంటనేది టీడీపీ వర్గాల్లో ఆందోళన. అన్ని పార్టీల సమస్య, అందరి ప్రజల సమస్య. ఇది ఒక పార్టీది కాదు, లేదంటే ఇద్దరు వ్యక్తులది కాదు, ముగ్గురు వ్యక్తులది కాదు. అందరు కలిసి రావాల్సిన సమయం అది. అందరు కలిసి పోరాటం చేయాలి. ఇది పార్టీలు, జాతీయ స్థాయి పార్టీలు కాదు, ఇది ప్రజల సమస్య. ఈ ప్రజలను రిప్రజెంట్ చేసే అన్ని పార్టీలు కూర్చొని కలిసి రావాల్సిన సమయం. ఎవరిని కలవాలనుకున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేయాల్సింది. ఫస్ట్ ఇక్కడ ఒక కలెక్టివ్ వాయిస్ చేసిన తర్వాత మంత్రి గారి దగ్గరికి ముందుకు తీసుకుంటాం. వి జస్ట్ ఇనిషియేటెడ్ అండి. ఇది వెంటనే కూర్చొని ఎగ్జాక్ట్ టైం బౌండ్ ఇది మాకు ఆలోచించే మేము చెప్పగలం తప్ప ఇది ఒక్క ప్రెస్ మీట్లో కూడా ఎగ్జాక్ట్ టైం బౌండ్ చెప్పే పరిస్థితుల్లో ఆలోచించి దీన్ని లోతుగా విశ్లేషణ జరిపిన తర్వాత మేము చెప్పాలి. సహజంగా జేఏసీ ఏర్పాటు చేసే సందర్భంగా కలిసి అన్ని పక్షాలను కలుపుకుని వెళ్తామని చెప్పడం రివాజు. కానీ దీనికి కొద్దిపాటి భిన్నంగా పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపించింది. అధికార పార్టీని చేర్చుకోవాలా వద్దా అనే అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కామెంట్ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కు తాము టార్గెట్ అయ్యే ప్రసక్తే లేదని, టీడీపీ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరనేది టీడీపీ వాదన. ఆంధ్రప్రదేశ్ ప్రజల గళాన్ని అక్కడ వినిపిస్తూ, అక్కడ పోరాడుతూ ఈ రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నిరంతర పోరాటం చేస్తున్న ఒక తెలుగుదేశం పార్టీయే కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీంట్లో ఎవరు తెలుగుదేశం పార్టీకి అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి కేంద్రం మీద ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో నిరంతరం అంతకన్నా ఎక్కువ తీసుకొస్తున్నాం. మిత్రపక్ష భాగస్వామి అయినా సరే మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మాకు ఏ బురద అంటించలేరు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ఈ రాష్ట్ర హక్కుల కోసం, న్యాయబద్ధంగా చట్టంలో పెట్టిన ప్రతి హక్కు కోసం చిత్తశుద్ధితో చంద్రబాబు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఒక్కటే. జేఏసీ పేరుతో జరుగుతున్న పరిణామాలను ప్రధాన ప్రతిపక్షం నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ పూర్తిగా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. అధికార పార్టీ అయినా కాస్తో కూస్తో కేంద్రంపై కాలు దూవుతున్నట్టు కనిపిస్తోన్నా వైసీపీ మాత్రం తన టార్గెట్ను కొద్దిగా బీజేపీ మీద, పూర్తిగా టీడీపీ మీద పెట్టింది. ఈ క్రమంలో జేఏసీ ఏర్పాటైతే ఖచ్చితంగా బీజేపీ టార్గెట్గానే ఉంటుంది. ఈ క్రమంలో జేఏసీ విషయంలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై వైసీపీలోనూ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. జేఏసీ ఏర్పాటు ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా ఉందనేది వైసీపీ అనుమానం. ఇక మిగిలిన ప్రతిపక్షాల విషయానికొస్తే
అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు లెఫ్ట్ పార్టీలు కానీ దీన్ని స్వాగతిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి ఫోర్స్ తోడుంటే కేంద్రం మీద ఒత్తిడి పెంచడం పెద్ద కష్టమేం కాదనేది వీరి అంచనాగా కనిపిస్తోంది. దీనికి తోడు రాజకీయంగా ఈ జేఏసీ ఏర్పాటు తమకు కలిసి అనే లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. ఇంకెవరైనా సరే జేఏసీల రూపంలో కానీ లేకపోతే సాధన సమితుల రూపంలో కానీ కార్యాచరణ కమిటీల పేరుతో కానీ ఇలాంటివి ఏర్పాటు చేసే పని అయితే అది ఈ ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చేదానికి అది ఉపయోగపడుతుంది. అందువల్ల ఇప్పుడే ప్రకటించారు, అది ఏం జరుగుతుంది, ఏం అధ్యయనం చేస్తారు, ఏం ప్రకటిస్తారు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత వాటి మీద మేము ఉమ్మడిగా అందరం కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి. ఇక జేఏసీ ఏర్పాటైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతుందా లేక ప్రత్యేక ప్యాకేజీ అంటుందా అనేది కూడా చూడాల్సింది. పవన్ కళ్యాణ్ కానీ జేపీ కానీ ఉండవల్లి కానీ ప్రత్యేక హోదా ఉండి తీరాల్సిందేననే భావజాలం ఉన్న వ్యక్తి. ఇదే జరిగితే జేఏసీ అనేది టీడీపీకి ఇబ్బందికరమైన వ్యవహారం.